వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రీసెంట్గా మనం చూస్తున్నాం, అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియన్స్ మీద రకరకాల ఆంక్షలు చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో అమెరికన్స్ సంబంధించి ఒక రిపబ్లికన్ పార్టీ నేత హిందూ దేవుడి గురించి అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అవేంటి, ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందనే విషయం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజన్ ఏంటి నిజానికి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇండియా మీద ఎందుకు ఆంక్షలు కానీ అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి చూసాం మనం, రీసెంట్ వార్త ఏదైతే హనుమంతుడి మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ వ్యక్తి అసలు ఎవరు? అమెరికా మన హిందువులు, మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. మన తెలుగు వాళ్ళు హిందువులు చాలామంది ఉండే ప్రాంతం కొన్ని డల్లాస్, టెక్సాస్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో టెక్సాస్ గురించే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణం ఒకటి ఉంది షుగర్ ల్యాండ్లో. మన చిన్నజీయర్ స్వామి ఉన్నాడు కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని, ఇక్కడ ఈక్వాలిటీ పెట్టారు కదా, అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఓకే మనందరం ఒకటే అనే ఒక ఇదితో అక్కడ హనుమంతుడి విగ్రహం 90 అడుగులు ఏర్పాటు చేశారు. ఓకే, రీసెంట్గా ప్రారంభమైంది. అయితే అలెగ్జాండర్ డంకన్ అని వాడు రిపబ్లికన్ నేత, ఎందుకో అటు నుంచి వెళ్తూ ఇట్లా చూశాడు. అంటే అంత ఎత్తున్నప్పుడు కనబడుద్దిగా, కనబడింది, ఏంటిది అని చూశాడు. అమెరికా క్రిస్టియన్ దేశం, అవును, ఇక్కడ ఇంత పెద్ద ఈయన విగ్రహం ఏంటి, ఏ ఫాల్స్ గాడ్ ఆఫ్ ఏ ఫాల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన రాసింది చూడు, వై ఆర్ అలౌవింగ్ ఏ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఏ ఫాల్స్ హిందూ గాడ్ అని చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. ఆ పదాన్ని వాడు పెట్టేసరికి కోర్స్ అప్పటికే మన హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒకటి ఉంటుంది, మన తెలుగు సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు అక్కడ కూడా ఉన్నాయి, వాళ్ళు ఖండించారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అంతెందుకు, అదే హిందూ దేశంలో క్రిస్టియన్లు కూడా చాలా మంది ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. ఎవరికైనా ఎక్కడైనా స్వేచ్ఛ బ్రతికే హక్కు ఉంది, వాళ్ళకి అక్కడ ఏ గొడవ లేకుండా వాడు హ్యాపీగా ఉంటే ఎందుకు ఇలాంటివి చూపిస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్త. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషను, ఇండియాకి అమెరికాకి కొంచెం సంబంధాలు సరిగ్గా లేవు. అవును, ఆయన సుంకాలు విధించడంతో, పైగా మన వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇబ్బందులు, అక్కడ బియ్యం కొనుక్కోవాలంటే పావులా పెట్టేది ఇప్పుడు 25 రూపాయలు అయ్యింది. సో అట్లా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతానే ఉన్నారు. ఉన్నోళ్ళనేమో తరిమేస్తున్నాడు, ఉద్యోగాలు తీసేస్తున్నాడు, వేరే వేరే దేశాలతో సఖ్యత కూడా సరిగ్గా లేదు. ఏదో అయిపోతుంది అనే టెన్షన్లో అందరూ ఉన్నప్పుడు, రెండు దేశాల మధ్య సఖ్యత సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటివి పెట్టకూడదు కామెంట్స్. ఇప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది అంటే, అమెరికాలో ఇంకా హిందువులు ఉండొద్దు, అమెరికా క్రిస్టియన్ దేశం, మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గొడవలు జరగాలి, ఇక్కడ నుంచి క్రిస్టియన్లు ఉండొద్దు అని మళ్ళీ వీళ్ళు అనాలి, ఇట్లా కొట్టుకు చావాలి, మళ్ళీ ఇంకో ప్రపంచ యుద్ధం రావాలి. అట్లాగే ఉంది కదా. అండ్ వీడికి తెలియని ఇంకో విషయం ఏంటో తెలుసా, అసలు జీససే ఫాల్స్ గాడు, అసలైన దేవుడు వేరే ఉన్నారని క్రిస్టియన్ మతంలోనే జిహోవా అని ఇంకో సంస్థ నడుస్తుంది. అవును అవును, వీళ్ళకి అవి తెలియదు. వీలైతే వాళ్ళ దాంట్లో ఉన్న అపోజిషన్ ని వాళ్ళు తొక్కేయాలి, తర్వాత మిగతా మతం మీద పడాలి. అమెరికాలోనే కాదు, వేరే దేశాలు ఇక్కడికి కూడా వచ్చారు, హైదరాబాద్ లో కూడా జిహోవా అని ఒక గాడ్ అని ఒక గ్రూప్, వాళ్ళు క్రిస్టియన్సే. జీసస్ ఈజ్ నాట్ గాడ్, జిహోవా ఈజ్ గాడ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. అదేంటో మరి వింత అని అట్లున్నారు. అంటే ఒకే మతంలోనూ డిఫరెంట్ డిఫరెంట్ పోకడలు ఉన్నాయి. అవును, ఇట్లాంటి టైంలో తను, అండ్ మళ్ళీ ఫాల్స్ గాడ్ అనడానికి నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అవును కదా, ఎంతమంది నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు హనుమంతుడు, ఓ సుందరకాండ, ఓ చరిత్ర, ఓ రామాయణం, ఏవో బోల్డని నమ్మకాలు, బోల్డని విశ్వాసాలు, బోల్డని గుళ్ళు ఎన్ని ఉంటాయి చెప్పు. ఇప్పుడు మన హనుమాన్ టెంపుల్స్ ఎన్ని ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పుకుందాం, ప్రతి ఊరికి పొలిమేరలో పెద్ద హనుమంతుడు ఉంటాడు. మనం బస్సులో వెళ్తా ఉంటే కనిపిస్తా ఉంటాయి చాలా ఊర్లలో. అవునవును, పెద్ద 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 హనుమంతు ఊరు స్టార్టింగ్ లో ఉంటా ఉంటాడు. అవును, పొలిమేరలో ఖచ్చితంగా సెంటిమెంట్ ఉంటుంది, దయ్యాలు భూతాలు రావు అనేటువంటి అట్లాంటి ఇది ఉన్నప్పుడు. అండ్ జై హనుమాన్, హనుమాన్ జయంతి, ఇక్కడ మనం మందు అమ్మం, నాన్ వెజ్ అమ్మం, అంత పవిత్రంగా చూసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాడు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అది అది ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇవి ఏంటంటే దేశ సంబంధాలు చెడుతాయి. చెడి ఏం చేస్తారంటే, ఏ దేశంలో ఏ మతం ఉండాలో డిసైడ్ చేస్తారు, ఆ తర్వాత మిగతా వాళ్ళని గెంటేస్తారు. అది కాస్త వాళ్ళు ఎక్కడ బతకాలో తెలియక గొడవలు మొదలవుతాయి, ఐక్యరాజ్య సమితి గందరగోళం అయిపోతుంది, ప్రపంచ యుద్ధాలు వస్తాయి. అంతే కదా. అదే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా అది
దాని మీద మరి ట్రంప్ ఏ విధంగా ఇది చేస్తాడు అనేది చూడాలి, అతని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆహా. లోపల లోపల వాడు హ్యాపీగానే ఫీల్ అవుతాడుగా, మ్మ్. పైకి ఏదో ఒకటి ఖండించడానికి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది గొడవలు చేస్తే మ్మ్. ఏమో తగ్గొచ్చేమో, అవును. ఎవడు గొడవలు చెప్తే ఏమి అండు, మ్మ్. ఏమో లే అనుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా ఒక టాపిక్ నుంచి డైవర్ట్ చేసేస్తారు. మ్మ్. బట్ ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి మీకు తెలియదండి, అమెరికాలో బోల్డన్ని గుళ్ళు ఉన్నాయి. మ్మ్. అంతెందుకు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇటు మన థాయిలాండ్ సైడ్ మ్మ్. అది చాలా పెద్దది. ఆ, ఒక గుహలో ఒకరి నుంచి వెళ్తూ ఉంటారు. మ్మ్. ఇంకా ఉన్నాయి, మారిషస్లో టెంపుల్స్ ఉన్నాయి, అవును. ఇంకా చాలా చాలా ప్రదేశాలు. అంతెందుకు మన మ్మ్. పాకిస్తాన్లో హిందూ టెంపుల్ ఎన్ని ఉన్నాయి తెలుసా? బోల్డ్ ఉన్నాయి. ఉన్నాయి. అవును. మరి మ్మ్. దేశం దేశం కొట్టుకు చచ్చినా మ్మ్. అక్కడ ఉన్న చరిత్రలో అయితే ఎవడు చెరిపేయలేడు కదా. అవును. ఇప్పుడు ఒకవేళ వీడు నిజంగా ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, మ్మ్. మ్మ్. మొత్తం హిందూ గుళ్ళని నాశనం చేస్తాడేమో ఔరంగజేబ్ లాగా. అట్లాగే ఉంది వాడి మైండ్. అదే అదే. మరి ఫాల్స్ గాడ్ అన్నప్పుడు, ఫాల్స్ స్టాచ్యూ అన్నప్పుడు మ్మ్. మరి ఫాల్స్ అంతా తీసేయండి అనే ఆదేశాలు కూడా ఇస్తాడు. అవును. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఖండించాలి అక్కడ. దానికి మన గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఒకడు ఏదో అన్నాడు, మనం వాళ్ళని వీళ్ళని, ఇది గొడవలు పెరుగుతుంది కానీ సద్దు మనగదు. అవును. అంటిల్ అండ్ అన్లెస్ వాడి చేత సారీ చెప్పించి తప్పైందండి మేము మ్మ్. ఏదో తెలుసో తెలియక వాగానని చెప్తే మేబీ మ్మ్. మనలోకి క్షమాగుణం ఉంది, అవును. క్షమిస్తారు అదే అదే. తప్పకుండా. ఓకే ఓకే అయ్యా. ఇది అండి తాజాగా అమెరికాలో జరిగినటువంటి రాజకీయంగా రిపబ్లికన్ పార్టీ నేత కామెంట్స్, దాని గురించి వివరణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.